ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన అద్భుతమైన వైద్యం అందిస్తున్నారని పేద ప్రజలకు చాటి చెప్పేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు జితేష్ వి పాటిల్ గారు వారి భార్యను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయించి అక్కడనే ట్రీట్మెంట్ చేపిస్తూ అదే ఆసుపత్రిలో డెలివరీ చేయించడం చాలా సంతోషదాయకం. గతంలో కూడా భద్రాద్రి కొత్తగూడెంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ గారు అనుదీప్ గారు కూడా ఇదే విధంగా భద్రాచలంలో వారి భార్యకు డెలివరీ చేయించారు. చాలా సంతోషం. ప్రభుత్వలో ఉన్న ఆ స్థాయి అధికారులు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకం. కానీ ఇక్కడే ఒక ప్రశ్న మొదలవుతుంది. వాళ్ళు జిల్లా కలెక్టర్గా లేకుంటే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అంతమంది డాక్టర్లు ఒక వ్యవస్థ నడిచి వచ్చి పనిచేసింది. నిజంగా పేదవాడికి కూడా ఆ స్థాయిలో వైద్యం అందుతుందా? ఎక్కడో మారుమూల పల్లెలలో నుంచి రహదారులు లేని ప్రాంతంలో నుంచి జట్టీల మీద వచ్చిన గర్భిణీ స్త్రీలకు ఆ స్థాయి వైద్యము అందుతుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు చేసే చిన్న ప్రయత్నం చాలా గొప్పదే. మనకు అద్భుతమైన ఆసుపత్రులు, వనరులు, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారు. కొంత సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవమే. ఉన్న వాటిలలో ఈరోజు కలెక్టర్ గారి భార్యకు 10 మంది డాక్టర్లు వచ్చి వైద్యం చేసినప్పుడు సామాన్య మహిళకు, సామాన్య ప్రజలకు ఆ స్థాయిలో లేదు, కొంత తక్కువగానైనా ఎందుకు డాక్టర్లు వైద్యం అందించలేకపోతున్నారు? అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. దాన్ని రూపుమాపాలి. ఇటువంటి మంచి భావజాలం కలిగిన కలెక్టర్లు వైద్య రంగంపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి ఆ స్థాయి వైద్యము, నా కుటుంబానికి అందిన స్థాయి వైద్యము ప్రతి పేదింటి మహిళకు, పేదవాళ్లకు అందినప్పుడు మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుందని గట్టిగా వారికి చెప్పాలి. ఆ విధంగా చొరవ తీసుకోవాలి. అనేక ప్రభుత్వ ఆసుపత్రులలో మంచి డాక్టర్లు ఉన్నారు, కానీ చక్కటి వైద్యం అందించలేకపోతున్నారు. ఈరోజు కొత్తగూడెం పట్టణం, భద్రాచలం పట్టణం మెడికల్ హబ్గా మారింది అని అంటే అక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు లేవనే. మంచి మంచి ప్రభుత్వ ఆసుపత్రులు, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. 200, 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. కానీ సుమారు 30-40 ప్రైవేటు ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయిలో తయారయ్యాయంటే